గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. స్వాధ్యాయ పారదర్శక స్వాత్మావభాస దేశక గోవింద గోవింద. స్వాధ్యాయ గమ్యోసి చ తత్ప్రియోసి స్వాత్మావభాసేన సముచ్ఛ్రితోసి స్వాజ్ఞాననాశాయ చ సేవితోసి స్వసంప్రయోగేణ చ మాం పునాసి అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా స్తుతించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాల ఆధారంగా యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే సత్కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభములో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుందాము. ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాము. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. భాస్వచ్చంద్రసమే యదీయ నయనే భార్యా యదీయా రమా యస్మాత్ విశ్వసుడప్యభూద్యమికులం యధ్యానయుక్తం సదా నాథో యో జగతాం నగేంద్రదుహితుః నాథోపి యద్భక్తిమాన్ తాతో యో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. పతంజలి ప్రార్థనా. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాధనాభిః జీవః సమాధిమధిగచ్చతి యన్మతేన యోగాస్తథా వసుమితా అధియోగశాస్త్రం येनाश्रिता मम पतञ्जलये नमोऽस्मै. नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वंशर्षिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः. శ్రీ గురుభ్యో నమః. స్వాధ్యాయాదిష్టదేవతా సంప్రయోగ అని పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాలలో 2వ పాదంలో 44వ సూత్రం. ఈ సూత్రంలో మహర్షి గారు తాను చెప్పుకుంటూ వస్తున్నటువంటి నియమాలలో 4వ నియమమైనటువంటి స్వాధ్యాయం, ఆ స్వాధ్యాయం యొక్క పరాకాష్ఠ, దానికి ఫలితం, ఈ విషయాలను వివరిస్తున్నారు. స్వాధ్యాయాత్ ఇష్టదేవతా సంప్రయోగ అనే ఈ సూత్రంలో స్వాధ్యాయం అనే శబ్దానికి ఇంతకు ముందే మనం నియమాలను నిర్వచించుకునేటప్పుడు అర్థాన్ని చెప్పుకున్నాం. స్వాధ్యాయం అంటే ఏదైనా ఒక మంత్రజపం కావచ్చు, లేదా మోక్షశాస్త్రాధ్యయనం కావచ్చు. ఈ స్వాధ్యాయం గనక అలవాటు చేసుకోగలిగినట్లయితే, స్వాధ్యాయాత్ స్థిరపడినట్లయితే, ఈ స్వాధ్యాయం ఇష్టదేవతా సంప్రయోగ, మనకు నచ్చినటువంటి దేవతలతో కలిసేందుకు అవకాశం లభిస్తుంది. మనకు ఇష్టమైన ఆయా మంత్రాలతో మనం ప్రార్థించేటువంటి దేవతలను ప్రత్యక్షంగా చూసి వారితో కలిసి వారితో సంభాషించేందుకు అవకాశం లభిస్తుంది అని ఈ సూత్రంలో స్థూలంగా మహర్షి గారు చెప్తున్నారు. స్వాధ్యాయాత్ ఇష్టదేవతా సంప్రయోగ అని. స్వాధ్యాయం అనేటువంటి ఈ శబ్దానికి మహర్షి గారు అభిప్రాయపడుతున్నటువంటి అర్థాలు 3 లేదా 4 ఉన్నాయి అని తోస్తోంది. ఒకటి, స్వాధ్యాయ శబ్దానికి సహజంగా
ప్రసిద్ధిలో ఉండేటువంటి అర్థం వేదాధ్యయనం అనేటువంటి అర్థం. సుష్ఠు అధీయతే ఇది స్వాధ్యాయ. సుష్ఠు మళ్ళీ మళ్ళీ బాగా ఆవృత్తి చేసి కష్టపడి సాధిస్తారు కాబట్టి స్వాధ్యాయ అని వేదాధ్యయనానికి పేరుంది. వేదానికి కూడా ఇంకొక రకంగా పేరు ఉంది. ఈ వేదాధ్యయనం, ఆ వేదాధ్యయనంలో అధికారం కలిగిన వారు గనక సవ్యంగా చేసుకోగలిగినట్లయితే ఈ వేదాధ్యయనం ద్వారా ఇష్టదేవతా సంప్రయోగ అనేది కలుగుతుంది అని మహర్షి గారు చెప్తున్నట్లే తెలుస్తోంది. స్వాధ్యాయ శబ్దార్థం గనక వేదాధ్యయనం అయితే, స్వాధ్యాయాత్ అనే పదానికి వేదాధ్యయనము వలన అనే అర్థం చెప్పుకుంటే, వేదాధ్యయనం ద్వారా, స్థిరమైనటువంటి వేదాధ్యయనం ద్వారా, శ్రద్ధా నియమాలతో కూడినటువంటి వేదాధ్యయనం ద్వారా, ఇతర అధ్యయన నియమాలతో కూడినటువంటి వేదాధ్యయనం ద్వారా ఆయా దేవతలను కలిసేందుకు అవకాశం లభిస్తుంది అని మహర్షి గారు చెప్తున్నారు. మహర్షి గారు చెప్తున్నటువంటి ఈ విషయంలో ఏమీ ఆశ్చర్యం లేదు. వేదాధ్యయనం ద్వారా తమకు ఇష్టమైనటువంటి, తాము ప్రార్థిస్తున్నటువంటి దేవతలను సాక్షాత్కరింపజేసుకున్నటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు. భరద్వాజ మహర్షి గారు ఉన్నారు. 3 జన్మల పాటు నిరంతర స్వాధ్యాయశీలతతో నిరంతరం వేదాధ్యయనం చేసి ఒక్కొక్క జన్మలోనూ ఇంద్రుణ్ణి ప్రత్యక్షం చేసుకోగలిగినటువంటి మహనీయుడు ఆయన ఉన్నారు. శునశ్శేప మహర్షి గారు ఉన్నారు. ఒక మంత్రంతోనే వరుణుణ్ణి ప్రత్యక్షం చేసుకోగలిగినటువంటి మహానుభావుడు ఆయన. అలాగే ఉపమన్యువు గారు ఉన్నాడు. ఒక మంత్రంతో అశ్వినీ దేవతలను ప్రత్యక్షం చేసుకోగలిగారు. ఇలా ఎంతోమంది మహానుభావులు తమ స్వాధ్యాయ మహిమతో ఆయా దేవతలను ప్రత్యక్షం చేసుకోగలగటం అనేది ప్రసిద్ధంగానే ఉంది. కాబట్టి మహర్షి గారు చెప్తున్నటువంటి స్వాధ్యాయాత్ ఇష్టదేవతా సంప్రయోగ అనేది వేదాధ్యయనం అనేటువంటి విషయంలో కూడా కుదురుతోంది. వేదాధ్యయనం మాత్రమేనా, వేదాధ్యయనం లాంటి ఇతర చదువులు కూడా స్వాధ్యాయ శబ్దం కిందకు వస్తాయా అని మనం ప్రశ్నించుకుంటే మహర్షి గారు ఒప్పుకుంటారేమో అని అనిపిస్తోంది. ఆవృత్యా లేదా మళ్ళీ మళ్ళీ సుష్ఠు బాగుగా అధ్యయనం చేసుకునేటువంటి వేదానికి సంబంధించిన విద్యలు ఏవైనా సరే, వేదం ద్వారా పుట్టినటువంటివి, ఉపవేదాల వంటివి, లేదా వేద మూలకమైనటువంటి విద్యలు ఏమున్నా సరే ఆ విద్యలన్నీ కూడా ఆయా దేవతా సాక్షాత్కారాలను కలుగజేస్తాయి అని మహర్షి గారి అభిప్రాయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. స్వాధ్యాయ శబ్దానికి వేదమూలకమైనటువంటి విద్యల యొక్క అధ్యయనం అని అర్థం చెప్పుకోవచ్చు. అర్థం చెప్పుకుని ఆ వేదమూలకమైనటువంటి విద్యల యొక్క అధ్యయనం ద్వారా, ఆ అధ్యయనం కూడా శ్రద్ధాపూర్వకంగా గనక చేసుకున్నట్లయితే, అలాగే నియమపూర్వకంగా చేసుకున్నట్లయితే, ఏ రకమైనటువంటి ప్రతిషేధాలకు అవకాశం లేకుండా గనక చేసుకున్నట్లయితే ఆ స్వాధ్యాయం ద్వారా ఇష్టదేవతా సంప్రయోగం అనేది కలుగుతుంది అని మహర్షి గారు చెప్తున్నారు. మహర్షి గారు చెప్తున్నటువంటి ఈ విషయానికి కూడా ఎన్నో తార్కాణాలు మనకు ఉన్నాయి. వాటిల్లో విశాలాక్షుడు అని ఒక రాజకుమారుడు. అతను చిన్నప్పటి నుంచి రకరకాల విద్యలను నేర్చుకున్నాడు. నేర్చుకోవటం అయితే అన్ని రకాల విద్యలు నేర్చుకున్నాడు. కానీ ఎందుకో లలిత కళల మీద అతనికి ఆసక్తి ఎక్కువ. సంగీతము, నాట్యము లాంటి కళల మీద పాపం ఆసక్తి ఎక్కువ. ఆసక్తి ఎక్కువ కదా అని తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఆ ప్రోత్సహించడంలో భాగంగా ఇతను ఈ లలిత కళలకు సంబంధించిన మిగతా విద్యలన్నిటినీ కూడా చక్కగా అధ్యయనం చేసుకున్నాడు. చేసుకుని ఒకరోజు తల్లిదండ్రుల ముందుకు వచ్చి, మీరు చూపించిన పిల్లని నేను పెళ్లి చేసుకోను అని తేల్చి చెప్పాడు. ఎందుకు ఈ మాట అంటున్నావు, నీకేమన్నా వైరాగ్యం కలిగిందా అని వారు అడిగారు. కాదు, నాకు లక్షణాలు చాలా బాగా తెలిసినాయి. నేను కోరిన, నేను మనసులో ఉంచుకున్న లక్షణాలు గల పిల్లని నేనే వెతుక్కుని నేనే పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. కొంచెం భయం వేసింది, కానీ రాజరికంలో అది సామాన్యమైన వ్యవహారం, దేశాటనకు అవకాశం ఇచ్చేటువంటి వ్యవహారం కాబట్టి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. ఒప్పుకుని వెతుక్కోమన్నారు. ఇతను చాలా చోట్లే
వెతికాడు. ఎన్ని చోట్ల వెతికినా కావలసినటువంటి అమ్మాయి కనిపించలేదు. ఒక రాజ్యంలో రాజుగారి కుమార్తె మాత్రం నచ్చింది. నచ్చితే ఆ మాట రాజుగారితో చెప్పాడు. నా పేరు ఇది, నా తల్లిదండ్రుల పేర్లు ఇవి, నేను ఫలానా రాజ్యం నుంచి వచ్చాను, ఇలా కన్యను అన్వేషిస్తూ మీ రాజ్యం దాకా వచ్చాను, మీ అమ్మాయిని చూస్తే సర్వలక్షణోపేతంగా ఉంది, నేను వివాహం చేసుకుంటాను అని అడిగాడు. ఆ రాజుగారు కూడా చాలా సంతోషించారు. సంతోషించి నీకు కన్యనే కాదు అర్ధరాజ్యం కూడా ఇచ్చేస్తాను, నీకు అర్ధరాజ్యంతో పాటు విలాసవంతమైన భవనాన్ని కూడా కట్టిస్తాను, వాటిల్లోనే జాగ్రత్తగా ఉండు అని అన్నాడు. సరే, వివాహం అయిపోయింది, తల్లిదండ్రులు వచ్చారు, వివాహం అయిపోయింది, అర్ధరాజ్యం తీసుకున్నాడు, విలాసవంతమైన భవనంలోకి చేరారు. చేరి నిరంతరం ఈ లలిత కళల అభ్యాసంలోనే మునిగిపోయి ఉన్నారు. ఆశ్చర్యంగా ఆ అమ్మాయి కూడా లలిత కళల్లో ప్రావీణ్యం సంపాదించింది. ఆ అమ్మాయి కూడా సంగీతము నాట్యము అన్నీ వచ్చు. ఇంకా కూడా పై శాస్త్రాధ్యయనాలు ఇద్దరూ కలిసి చేసుకున్నారు. ఇద్దరూ కలిసి నిరంతరం ఈ కళల అధ్యయనంలోనే మునిగి ఉండేవారు. లలిత కళల అధ్యయనం ఏమిటి, ఇది ఎందుకు పనికొస్తుంది అని పెద్ద మనుషులు కొంతమంది కొన్ని ఆక్షేపణలు అయితే చేశారు. చేస్తే పెద్దవాళ్ళు, మరికొంతమంది పెద్దవాళ్ళు వాటికి సమాధానం కూడా చెప్పారు. లలిత కళలు పనికిరానివి అని ఎవరు అనుకోకూడదు. లలిత కళలన్నీ కూడా వేదమూలకమైనటువంటి విద్యలు. ఈ వేదమూలకమైనటువంటి సంగీతము నాట్యము లాంటి విద్యలను గ్రామ్యమైన ప్రయోజనాల కోసం, గ్రామ్యమైన ప్రయోగాలతో అభ్యాసం చేయకుండా గనక ఉన్నట్లయితే, నిషిద్ధమైన తీరులలో కాకుండా భక్తి ప్రధానంగా గనక ఈ శాస్త్రాలను ఈ కళలను అధ్యయనం చేసుకోగలిగినట్లయితే ఈ కళల ద్వారా ఏదైనా సాధించవచ్చు అని మరికొంతమంది పెద్దలు ఆ ఆక్షేపాలకు సమాధానాలు చెప్పేశారు. ఎవరు ఆక్షేపించుకుంటున్నా, ఎవరు సమాధానాలు చెప్పుకుంటున్నా ఈ దంపతులు మాత్రం పట్టించుకోవట్లేదు. పట్టించుకోకుండా తమ కళ సాధనలో వారు మునిగిపోయి ఉన్నారు. ఆ కళల సాధనలోనే, ఆ నాదోపాసనలోనే మునిగి ఉండి ఒకరోజు వారిద్దరూ ఏకకాలంలో నాదోపాసనలోనే ప్రాణాలను కూడా విడిచిపెట్టేశారు. విడిచిపెట్టిన తరువాత ఈ దంపతులు ఇద్దరూ పై జన్మలో గంధర్వలోకంలో రాజు రాణిగా పుట్టారు. గంధర్వలోకానికి గంధర్వశాస్త్ర ప్రధానంగా ఉండేటువంటి, భోగ ప్రధానంగా ఉండేటువంటి గంధర్వలోకంలో, సంగీతమయమైనటువంటి లోకంలో వారు రాజు రాణిగా పుట్టారు. పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ ఇదే తంతు, నిరంతరం ఈ సంగీత సాహిత్య నాట్యాది శాస్త్రాభ్యాసం, దాంట్లో ఉండేటువంటి కొత్త కొత్త పరిచయాలు, ఉపాసన, వీటి మీదే దృష్టి పెడుతున్నారు. దృష్టి పెడుతూ ఉండగా ఒకరోజు కుబేరుడి ద్వారా వీరికి కైలాసంలో పరమేశ్వరుని ముందు తమ కళను ప్రదర్శించేటువంటి అవకాశం లభించింది. కళను ప్రదర్శించారు ఇద్దరు. పరమేశ్వరుడు కూడా వీరి యొక్క నాదోపాసనకి, ఆ భక్తికి, అలాగే శాస్త్రం యొక్క నైపుణ్యానికి, వీటన్నిటికీ చాలా సంతోషించాడు. సంతోషించి, మీకు ఈ గంధర్వలోకం సరి అయిన లోకం కాదు, మీరు స్వర్గానికి వెళ్ళిపోండి అని గంధర్వలోకం నుంచి స్వర్గానికి ట్రాన్స్ఫర్ చేశాడు. స్వర్గంలో మళ్ళీ వీళ్ళు ఇదే పనిలో ఉన్నారు, నిరంతరం మునిగిపోయి ఉన్నారు. ఒకరోజు ఇంద్రుడు స్వర్గం నుంచి బ్రహ్మలోకం వెళుతూ, బ్రహ్మలోకంలో ఏదో కార్యక్రమం ఉంది, ఆ కార్యక్రమంలో కొంచెం కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి, వాటిల్లో స్వర్గం తరపున పర్ఫార్మెన్స్ చేయటానికి అని చెప్పి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళాడు. ఈ దంపతులిద్దరూ బ్రహ్మలోకానికి వెళ్ళారు. బ్రహ్మలోకంలో బ్రహ్మగారు ఎదురుకుండా కూర్చుని మళ్ళీ కచేరీ లాంటిది చేశారు, పర్ఫార్మెన్స్ చేశారు. వీళ్ళు ప్రదర్శించిన ఈ విద్యను, ఆ విద్యలో ఉండేటువంటి ఉపాసనను, ఆ ఉపాసనలో ఉండేటువంటి నైపుణ్యాన్ని, వీటన్నిటినీ బ్రహ్మగారు చూశారు. చూసి చాలా సంతోషించి, మీరు చేసింది సామాన్యమైన పరిశ్రమ కాదు, మీలాంటి వాళ్ళు స్వర్గానికి పరిమితం అయిపోకూడదు, మీకు సత్యలోకంలో నివాసాన్ని అనుగ్రహిస్తున్నాను పదండి అని చెప్పి సత్యలోకంలోకి నివాసాన్ని ఇచ్చి, ఆ నివాసాన్ని ఇచ్చే ముందు మీరు సత్యలోకానికి వెళ్ళాలంటే కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాల ప్రకారం బ్రహ్మ విద్యోపదేశం అయి ఉండాలి,
మీరు నాద విద్యలో ఇంత దూరం వచ్చారు కాబట్టి మీకు బ్రహ్మ విద్యోపదేశం చాలా సులభంగా చేసుకోవచ్చు, కాబట్టి నేనే మీకు బ్రహ్మ విద్యోపదేశం చేస్తాను అని చెప్పి బ్రహ్మ విద్యోపదేశం చేసి సత్యలోక నివాసార్హతను తెచ్చిపెట్టి సత్యలోకానికి పంపించేశాడు. సత్యలోకం అంటే మనకు తెలిసినటువంటి లోకాలన్నిటిలోకి పై స్థాయి లోకం. ఆ లోకంలోకి ప్రవేశించిన వారు ఉపాసన లేదా బ్రహ్మ విద్యను తొందరగా సాధించుకోగలరు, అక్కడి నుంచి మోక్షానికి తొందరగా ఎగబాకగలరు అని ఉంది. అందువలన ఆ సత్యలోకానికి పంపించేశాడు. ఆ సత్యలోకంలో వారు మళ్ళీ కూర్చుని బ్రహ్మ విద్య సాధనను చేసి బ్రహ్మ విద్య ద్వారా మోక్షాన్ని పొందారు అని విశాలాక్షుడి యొక్క వృత్తాంతం మనకు తెలుపుతోంది. ఈ విశాలాక్షుడి వృత్తాంతంలో మనకి కావలసిన దానికంటే ఇంకా ఎక్కువే ఉంది అని చెప్పుకోవాలి. వారు చేసుకున్నటువంటి ఈ లలిత కళల సాధన ద్వారా పార్వతీ పరమేశ్వరుల యొక్క సాక్షాత్కారాన్ని పొందారు, ఇంద్రాది దేవతల యొక్క సాక్షాత్కారాన్ని పొందారు, బ్రహ్మగారి సాక్షాత్కారాన్ని పొందారు, హిరణ్యగర్భుడి యొక్క సాక్షాత్కారాన్ని పొందారు. ఇవన్నీ కాక చివరికి తత్వ సాక్షాత్కారాన్ని కూడా పొందగలిగిన స్థాయికి ఎదిగారు. వీటన్నిటికీ కారణం వారు చేసుకున్నటువంటి ఈ లలిత కళల యొక్క సాధన. కాబట్టి లలిత కళలు మొదలైనటువంటి వేదమూలకమైనటువంటి విద్యల అభ్యాసం ద్వారా కూడా ఇష్టదేవతా సంప్రయోగం అనేది కలుగుతుంది అని మహర్షి గారి యొక్క అభిప్రాయాన్ని మనం చక్కగానే గమనించుకోవచ్చు. ఆ అర్థంలో స్వాధ్యాయాత్ ఇష్టదేవతా సంప్రయోగ అనే సూత్రాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. స్వాధ్యాయ అనేటువంటి శబ్దానికి మంత్రజపం అనే అర్థాన్ని మనం ఇప్పటికీ 2 సార్లు అనుకున్నాము. తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అన్నప్పుడు కూడా ఒకసారి అనుకున్నాము. అలాగే నియమాలలో స్వాధ్యాయ పద ప్రస్తావన వచ్చినప్పుడు కూడా అదే మాట అనుకున్నాము. మంత్రజపం ద్వారా ఇష్టదేవతా సంప్రయోగం కలుగుతుంది అనే అభిప్రాయాన్ని కూడా మహర్షి గారు ఈ సూత్రంలో వెల్లడిస్తున్నారు. స్వాధ్యాయాత్ మంత్రజపం, మళ్ళీ మళ్ళీ ఆవృత్తిగా మనస్సులో ఒకే మంత్రాన్ని అనుకోవటం, ఒకే మంత్రాన్ని మళ్ళీ మళ్ళీ మనసులో అనుకోవటం ద్వారా ఆ మంత్రార్థమైనటువంటి దేవతను భావన చేయటం అనేదాన్ని మంత్రజపం యొక్క 2 అంశాలను స్వాధ్యాయ అనే పదం కవర్ చేస్తోంది. కాబట్టి మంత్రజపం స్వాధ్యాయ శబ్దానికి అర్థమైతే ఆ మంత్రజపం ద్వారా ఇష్టదేవతలను మనం పొందవచ్చు, ఇష్టదేవతా సాక్షాత్కారాన్ని పొందవచ్చు అని మహర్షి గారు చెప్తున్నారు. స్వాధ్యాయాత్ ఇష్టదేవతా సంప్రయోగ అని. ఈ మంత్రజపం ద్వారా ఇష్టదేవతా సంప్రయోగం జరగటం అనేది సుమారుగా మంత్రం యొక్క ప్రస్తావన తెలిసిన వారందరికీ ఉండేదే. ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకోవటం, ఆ మంత్రార్థంగా ఆ దేవతను స్మరిస్తూ ఉండటం, లేదా ఆ మంత్రాన్ని భావన చేస్తూ ఉండటం, ఆ మంత్రార్థమైనటువంటి దేవతను భావన చేస్తూ ఉండటం, ఆ భావన ద్వారా ఆ దేవతను సాక్షాత్కరింపజేసుకోవటం అనేది దాదాపు అందరిలోనూ ఉండేటువంటి విశేషమే. పెద్దగా ఇందులో గొప్పగా చెప్పుకోవలసినటువంటి ఉదాహరణ అంటూ ఏమీ లేదు. మంత్రజపం ద్వారా దేవతా సాక్షాత్కారాన్ని సాధించుకున్న ప్రతి వారు కూడా దీనికి ఉదాహరణగానే నిలవనే నిలుస్తారు. కానీ విష్ణుదత్తుడు అనేటువంటి ఒక మహానుభావుడి చరిత్ర మరింత విశేషంగా ఈ అర్థానికి ఉదాహరణగా నిలుస్తోంది. విష్ణుదత్తుడు యొక్క ప్రస్తావన మనం ఇంతకుముందే ఒకసారి చేసుకున్నాం. ఈయన దత్తాత్రేయ స్వామి వారికి శిష్యుడయ్యాడు. అసలు స్వకర్మానుష్ఠాత, నిష్కామంగా స్వకర్మ అనుష్ఠానం చేయటంలో మునిగిపోయి ఉండేటువంటి మహానుభావుడైన, వేరే ఏమీ కోరికలు లేవు, దుర్గుణాలు లేవు, వేరే దురభ్యాసాలు లేవు, ఏమీ లేవు, నిష్కామంగా స్వకర్మానుష్ఠానం చేయటంలో మునిగి ఉన్నాడు. ఈయనకి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోవాలి అనే ఆశ కలిగింది. ఆ దత్తాత్రేయ స్వామి వారి దర్శనం ఒక బ్రహ్మరాక్షసుడి ద్వారా 3 పరీక్షల తరువాత కలిగింది. కలిగిన తరువాత దత్తాత్రేయ స్వామి వారు వరం ఏమిటి, ఏమైనా వరం కావాలా కోరుకో అని అడిగారు. పాపం ఈ బాపనయ్యకు వరం అంటే ఏంటో తెలియదు.
ఏం కోరుకోవాలో తెలీదు, కోరికలనేవి మనసులో లేనేలేవు. ఆలోచించి 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 ఒక్క కోరిక మాత్రం కోరుకున్నాడు చివరికి. ఏమని అంటే, రేపు మా ఇంట్లో శ్రాద్ధం ఉంది, మా తండ్రి గారి ఆబ్దికం ఉంది, ప్రతి సంవత్సరం పితృదేవతలకు చేయవలసినటువంటి పితృదేవతా కార్య దినం రేపు. ఆ శ్రాద్ధంలో భోజనం చేయటానికి తమరు విచ్చేయవలసింది అని కోరుకున్నాడు. స్వామికే ఆశ్చర్యం వేసింది. ఇలాంటి వరాలు కూడా కోరుకుంటారా? వరాలు కోరుకోమంటే లిస్టు చదవాలి, లిస్టు చదివి ఇంకా ఏమైనా మర్చిపోతే నువ్వే గుర్తు చేయమని అడగాలి. అలాంటి వాళ్ళనే చూసాం ఇంతవరకు. పాపం ఈయన ఇలాంటి వరం కోరుతున్నాడు. అది బాగా పెద్ద ఆలోచన చేసి 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 మరి పిండి పిండి చెప్తున్నాడు. సరే అని తప్పకుండా వస్తాను, వెళ్ళి ఏర్పాట్లు చేసుకో అని పంపించేశాడు. ఈయన పాపం రాత్రల్లా నిద్రపోలేదు, భార్య అసలే నిద్రపోలేదు. రాత్రల్లా చర్చించుకుంటూనే ఉన్నారు. ఏం చేద్దాము ఏం చేద్దాము ఎలా చేద్దాము అని ఆలోచించుకుంటూనే ఉన్నారు. అదే కలత నిద్రతో మన్నాడు లేచారు. లేచి ఏర్పాట్లు చాలా చక్కగానే చేశారు. ఏర్పాట్లు చేసి స్వామివారు వచ్చే సమయానికి అన్నీ సిద్ధం చేసుకుని కూర్చున్నారు. స్వామి వచ్చాడు. వచ్చి వీళ్ళని చక్కగా మాట్లాడాడు. మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగా ఆ లోపల నుంచి ఇల్లాలు వచ్చి, వంట అయిపోయిందండి, మీరు స్నానానికి లేవచ్చు అని చెప్పింది. లేవచ్చు అంటే అదే మాట పాపం విష్ణుదత్తుల వారు స్వామితో చెప్పారు. స్వామి అన్నాడు, సరే నేను సరే రెండవ బ్రాహ్మడు ఉండాలి కదా, రెండవ బ్రాహ్మడు ఏడి అని అడిగాడు. కనీసం ఇద్దరినైనా పిలుస్తారు, నేను సరే నేను స్నానానికి లేస్తాను, బాగానే ఉంది, రెండో బ్రాహ్మణ్ణి చెప్పే ఉంటావు కదా, ఎవరు, అందులోనూ నాకు సమఉజ్జీని ఎవరినో చూసే ఉంటావు కదా అని కూడా అన్నాడు. రెండో బ్రాహ్మణ్ణి చూడడం అనే అంశం మర్చిపోయాడు ఈయన. నిన్నటి రోజునేమో దత్తాత్రేయ స్వామి వారిని వెతుక్కోవటంలో మునిగిపోయి ఉన్నాడు కాబట్టి నిన్నటి రోజున గుర్తులేదు. ఆ రోజు పొద్దున వెళ్ళి చెప్పుకోవాలి, కానీ ఈయన వస్తున్నాడనే హడావిడిలో ఆ విషయం మర్చిపోయాడు. ఈయన మర్చిపోయాడు, పాపం ఆవిడ కూడా, ఇల్లాలు కూడా మర్చిపోయింది. సహజంగా చేసే పని ఒకటి చేశాడు ఈయన. ఒక్క నిమిషం ఉండండి, ఇక్కడే ఉండండి అని చెప్పి వంటింట్లోకి పరిగెత్తాడు. పరిగెత్తి ఆవిడికి చెప్పాడు, సమస్య ఇది, మనం రెండో బ్రాహ్మణ్ణి పిలవలేదు, ఆయనేమో నాకు సమఉజ్జి కావాలంటున్నాడు, ఏం చేయాలి అని. ఆ ఇల్లాలు మాత్రం ఏమంటుంది, సరే మీరు స్వామితో మాట్లాడుతూ ఉండండి, ఏదోటి చేద్దాము అని అంది, పంపించేసింది. ఈయన మళ్ళీ స్వామితో మాట్లాడుతున్నాడు. ఆవిడ పెరట్లోకి వెళ్ళింది. పెరట్లోకి వెళ్ళి ఒకసారి ఎందుకో పైకి చూసింది. చూస్తే ఆకాశంలో సూర్యుడు కనిపించాడు. సూర్యుడు కనిపిస్తే ఒక్కసారి సూర్యుడికి దండం పెట్టుకుని, దత్తాత్రేయ స్వామి మా ఇంటికి ఈరోజు భోక్తగా వచ్చాడు, ఆయనకి సమఉజ్జి కావాలంటున్నారు, ముందే చెప్పుకోలేదు, నువ్వు రెండో బ్రాహ్మడుగా వచ్చి కూర్చోవలసింది అని ప్రార్థించింది. సూర్యుడు పాపం గడగడగడ వణుకుతూ వచ్చి నుంచుని, అమ్మ నువ్వు కంగారు పడద్దు, నేను వెళ్ళి నేను చూసుకుంటాను, స్నానాలు పానాలవి నేనే చేసుకుంటాను, నువ్వు ఏం కంగారు పడద్దు, లోపలికి వెళ్ళి వంట చేసుకో అని చెప్పి పంపించాడు. రెండో బ్రాహ్మడు వచ్చేశాడు. రెండో బ్రాహ్మణ్ణి చూడంగానే స్వామివారికి విషయం అర్థమైపోయింది. ఆయన కూడా సంతోషించాడు. బాగా బలం ఉన్నవాళ్ళు వీళ్ళు, మంత్ర బలం ఉన్నవాళ్ళు వీళ్ళు అనే విషయాన్ని ఆయన గ్రహించారు. గ్రహించి ఇంకా కూడా పరీక్ష చేద్దామని అనుకుని, రెండో బ్రాహ్మడు సరే ఇలాంటి విశేష సందర్భాలు ఏమైనా ఉంటే విష్ణు స్థానం అని మూడో స్థానం పెట్టాలి కదా, మూడో బ్రాహ్మడేడి అని అడిగారు. మళ్ళీ సీన్ రిపీట్ అయింది. ఈయన వంటింట్లోకి పరిగెత్తారు విష్ణుదత్తుల వారు. పరిగెత్తి మూడో బ్రాహ్మడు కావాలట, నాకు తెలియదు, నువ్వు చూసుకో అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చేశాడు. ఈసారి ఈవిడ పాపం అగ్నిహోత్రశాలకు వెళ్ళింది. అగ్నిహోత్రశాలకు వెళ్ళి అగ్నిహోత్రుడికో దండం పెట్టుకుని, మా గండం గట్టెక్కించాలి నువ్వు, ఆ దత్తాత్రేయ స్వామి వచ్చాడు, రెండో బ్రాహ్మణ్ణి అడిగితే సూర్యుడిని ప్రార్థించాము, ఆయన వచ్చాడు, మూడో వాడిని అడుగుతున్నాడు, ఆయన మూడో వాడు ఇంకోడెవడు కాదు, రోజు నిన్నే భక్తిగా మేము సేవిస్తున్నాం కదా, నువ్వు వచ్చి మాకు బ్రాహ్మడిగా కూర్చుని మా గండం గట్టెక్కిచ్చు అని ప్రార్థించి, అగ్నిదేవుడు తన జ్వాలలతో తన తలకాయ గోక్కున్నాడు. నేను బ్రాహ్మడిగా రావటం ఏంటి, కూర్చోవటం ఏంటి, ఇదేం పని, నాకు ఇంతవరకు ఎక్కడా చేసింది లేదు. ఏదో శ్రాద్ధంలో హోమం చేసేటప్పుడు ఆ ఆహుతుల్ని తీసుకెళ్ళి పితృదేవతలకు ఇవ్వటం తెలుసు, బ్రాహ్మడిగా నేనే కూర్చుని భోజనం చేయటం అనేది ఇంతవరకు నాకు
పరిచయం లేదు, అలవాటు లేదు, ఈవిడ కొత్త పని చెప్తోంది, అయినా దాటటానికి వీలు లేదు, ఈవిడ పిలిచిందంటే వెళ్ళాల్సిందే, తప్పకుండా వెళ్ళాల్సిందే అని ఆయన కూడా వచ్చాడు. జ్వాలల్లోంచి మనుష్య రూపంలో బయటకు వచ్చాడు. వచ్చి నేను చూసుకుంటానే, నువ్వు పని చూసుకో, నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళి వంట చేసుకోమని ఆవిడని పంపించేశాడు. 3 బ్రాహ్మలు సిద్ధమయ్యారు. 3కి చక్కగా ఆయన అన్ని ఉపచారాలు చేశాడు. శ్రాద్ధం పూర్తయింది. పూర్తయిన తర్వాత దత్తాత్రేయ స్వామి అన్నాడు, ఏమన్నాడంటే, మీ మంత్రశక్తి అపూర్వం, మీలాంటి మంత్రశక్తి ఉన్న వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదు. ఇంత మంత్రశక్తితో నన్ను పిలవటం ఒక ఎత్తు, పిలిచిన తడవు ఆ సూర్యుడు రావటం, పిలిచిన తడవుగా అగ్ని రావటం, వాళ్ళిద్దరూ వచ్చి మీ ఇంట్లో మామూలు మనుషుల్లా తిరగటం అనేది ఇంకో సాధకుడి విషయంలో అయితే అసంభావితం, అసలు కనీసం ఊహించను కూడా ఊహించలేము. దీనికి కారణం మీకుండేటువంటి మంత్రశక్తి. రోజువారీ సంధ్యావందనంలో సూర్యుణ్ణి ధ్యానించటం లేదా సూర్యుడి యొక్క మంత్రాలతో ఆయన్ని ఉపస్థానం చెప్పటం లాంటి క్రియలు అందరూ చేస్తారు. కానీ ఆ మంత్రాలతో సూర్యుణ్ణి భావించి ఆయన్ని ప్రత్యక్షం చేసుకోగలిగినంత సామర్థ్యం ఎవరికీ ఉండదు. అగ్నిని రోజువారీ అర్చించటం అనేది అందరికీ ఉండేదే, చేస్తారు, చాలామంది చేస్తారు. కానీ ఆ అగ్నిని పూజించేటువంటి మంత్రాలతో భావన చేసి ఆ అగ్నిని సాక్షాత్కరింపజేసుకోవటం అనేది సామాన్యమైన విషయమేం కాదు. మీకు మాత్రమే అది సాధ్యమైంది, మరెవరికీ సాధ్యం కాదు. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే, ఉపాసన చేసింది విష్ణుదత్తుడు ఈయన, కానీ ప్రత్యక్షమైంది భార్యకి. ఉపాసన చేసింది విష్ణుదత్తుడైతే, మంత్రాలతో సూర్యుణ్ణి అగ్నిని కొలిచింది విష్ణుదత్తుడైతే, ఆయన భార్యకి ఎలా ప్రత్యక్షమయ్యారు అని ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్నకు కూడా సమాధానం చాలా సులభం. పాణిగ్రహణాత్ సహత్వం కర్మసు తథా పుణ్యఫలేషు అని శాస్త్రం. పాణిగ్రహణం గనక చేసినట్లయితే దంపతులిద్దరికీ వారు చేసేటువంటి కర్మలలో సమానమైనటువంటి అధికారం, సమానమైనటువంటి హక్కు వస్తుంది, సమానమైనటువంటి ఫలితం కూడా వస్తుంది. కాబట్టి విష్ణుదత్తుల వారు చేసినటువంటి ఉపాసనకు ఫలితం ఆవిడికి, పతివ్రత అయినటువంటి ఆవిడికి కూడా వచ్చింది. ఇందులో అండర్లైన్ చేసుకోవాల్సిన పదం అదే. ఆవిడ యొక్క పాతివ్రత్య మహిమ వలన, ఆవిడ యొక్క అనుకూలత వలన ఈ విష్ణుదత్తుల వారు చేసినటువంటి ఉపాసనంతా కూడా ఆవిడకు కూడా సంక్రమించింది. పోనీ సగం సగం సంక్రమించింది అనుకున్నా సరే, పిలిచిన తడవు సూర్యుడు వచ్చాడు, పిలిచిన తడవి అగ్ని వచ్చారు. ఇలాంటి మంత్రసిద్ధి, మంత్రశక్తి, అందులోనూ పాతివ్రత్య శక్తితో కూడినటువంటి మంత్రశక్తి, సమానమైనటువంటి శక్తి, అన్యోన్య దాంపత్యం లాంటి విషయాలు నేను ఎక్కడా చూడలేదు ఇంతవరకు. ఇలాంటి దంపతులకు నేను ప్రత్యేకించి ఏదో ఒక వరం ఇవ్వాలి, ఏదో ఒక వరం కోరుకోండి అని మళ్ళీ పెట్టాడు. వీళ్ళిద్దరూ కాసేపు మల్లగుల్లాలు పడ్డారు. ఇద్దరికీ పాపం కావలసిన వరం తోచలేదు. తోచక చివరికి ఏదో బ్రహ్మరాక్షసుడు మాకు సహాయం చేశాడు, ఆ బ్రహ్మరాక్షసుడికి ఏదో ఉపకారం చేయవలసింది అని కోరారు. కోరితే చిచి ఆ బ్రహ్మరాక్షసుడు మీకు ఉపకారం చేసిన పుణ్యానికే స్వర్గానికి వెళ్ళిపోయాడు, వాడు గురించి కాదు వేరే ఏమైనా కోరుకోమన్నాడు. స్వామి మాకేం కోరికలు లేవు అని వీళ్ళిద్దరూ తేల్చేశారు. తేలిస్తే అప్పుడు దత్తాత్రేయ స్వామి ఒక మాట చెప్పాడు. మీకు కోరికలు లేవు, మీరు మోక్షానికి సిద్ధంగా ఉన్నారు అనే మాట వాస్తవం, కానీ మీకు నేను ఒక మంత్రాన్ని ఇస్తాను. ఆ మంత్రాన్ని జపించి, ఆ మంత్రాన్ని సాధించి మీరు సిద్ధి పొంది సిద్ధంగా ఉంచుకోండి. నా తరపున ఈ లోకంలో కొన్ని పనులు చేసి పెట్టాలి, ఆ పనులన్నీ చేసి పెట్టండి. నా తరపున కొన్ని పనులున్నాయి, ఆ పనులన్నీ గనక మీరు చేసి పెట్టగలిగితే నాకు కొంత పని వెసులుబాటు వస్తుంది. ఆ పనులు చేసి పెట్టడానికి మీకు సిద్ధి కావాలి, ఆ సిద్ధికి తగినట్లుగా నేను ఒక మంత్రాన్ని ఇస్తున్నాను. మంత్రాన్ని మీకు ఎందుకు ఇస్తున్నాను అంటే, మంత్రసిద్ధి తొందరగా కలిగేటువంటి సాధనం ఇది. కాబట్టి ఇద్దరూ కూర్చుని ఈ మంత్రాన్ని స్వీకరించి, ఇద్దరూ స్వీకరించక్కర్లేదు, ఆయన చేస్తే చాలు, ఆవిడికి సహజంగానే వచ్చేస్తుంది. కాబట్టి ఈ మంత్రసిద్ధితో నేను చేయవలసినటువంటి కొన్ని పనులను చేయవలసింది
అని ఇంకొక మంత్రాన్ని కూడా ఉపదేశం చేసి ఆ మంత్రసిద్ధికి కావలసినటువంటి విధానాలన్నిటినీ ఉపదేశం చేసి దత్తాత్రేయ స్వామి అంతర్ధానమైపోయాడు. ఆ తరువాత విష్ణుదత్తుల వారు ఆ మంత్ర అనుష్ఠానంతో ఎంతోమంది సమస్యలను పరిష్కరించి ఎంతోమందికి రకరకాల ఉపకారాలన్నీ చేసుకుంటూ వచ్చారు. వచ్చి చివరికి తాను పొందవలసినటువంటి ఫలితాన్ని కూడా పొందారు అని మనకు పురాణగాథలు చెప్తున్నాయి. ఈ దృష్టాంతంలో మంత్రానుష్ఠానం, ఆ మంత్రానుష్ఠానం ద్వారా ఆయా దేవతలను సాక్షాత్కరింపజేసుకోవటం అనేది వారికి చిటికలో పనైంది అనే విషయం స్పష్టంగానే తెలుస్తోంది. అందులోనూ సూర్యుడు, అగ్ని, వాయువు అనే ఈ ముగ్గురు దేవతలు మనకు ప్రత్యక్ష దేవతలు. ప్రత్యక్షం అవ్వటానికి ఎక్కువ ఆస్కారం ఉండేటువంటి దేవతలు, ఏదో ఒక రూపంలో ప్రత్యక్షంగా కనిపించేటువంటి దేవతలు. అందులోనూ సూర్యుడికి పైలోకాల దేవత అని పేరు, ద్యులోకం అని పైలోకం. ఆ ద్యులోక దేవతగా సూర్యుడికి పేరుంది. అంతరిక్షలోక దేవతగా వాయువుకి పేరుంది. భూలోకంలోని దేవుడిగా అగ్నికి పేరుంది. ఈ వాయువును పక్కన పెడితే సూర్యుడు పైలోకాలకు దేవత సూర్యుడు, ఈ లోకంలో ఉండేటువంటి దేవత అగ్ని, వీరిద్దరినీ కూడా తమ మంత్ర బలంతో, మంత్రానుష్ఠాన శక్తితో సాక్షాత్కరింపజేసుకోవటం అనేది వీరికి చెల్లింది. మనకు సూర్యుడు సాక్షాత్కరిస్తున్నాడు, మనకు అగ్ని సాక్షాత్కరిస్తున్నాడు, కానీ వేరే రూపంలో సాక్షాత్కరిస్తున్నాడు. వీళ్లకు దేవతా రూపంలో సాక్షాత్కరించాడు. వేరువేరు రూపాలలో ఉండేటువంటి ఈ దేవతలను దేవతా రూపంలో సాక్షాత్కరింపజేసుకోవాలి అంటే, నిత్యము మనం చూసేటువంటి ఈ దేవతలను దేవతా రూపంలో సాక్షాత్కరింపజేసుకోవాలి అంటే దానికి మంత్రానుష్ఠానం ఉండాలి అనే విషయాన్ని ఉదాహరణ మనకు స్పష్టంగా బోధిస్తోంది. ఆ ఉదాహరణ కూడా భార్యాభర్తలు గనక అన్యోన్యంగా ధర్మానుష్ఠానంలో ఉంటే, ఎవరి ధర్మాలను వారు మీరకుండా గనక పాటుపడినట్లయితే ఒకరు చేసినటువంటి సాధన మరొకరికి కూడా అబ్బుతుంది అనే విషయంతో సహా మనకు తెలుస్తోంది. ఆ విషయాన్ని మహర్షి గారు స్పృశించకపోయినా మంత్రానుష్ఠానం ద్వారా, మంత్ర భావన ద్వారా, మంత్రార్థ భావన ద్వారా తమకు ఇష్టమైనటువంటి, తాము ఉపాసన చేసేటువంటి దేవతలను సాక్షాత్కరింపజేసుకోవటం అనేది స్వాధ్యాయ ఫలం అనే విషయాన్ని చెప్తున్నారు ఈ సూత్రంలో. స్వాధ్యాయాత్ అంటే మంత్రానుష్ఠానం ద్వారా, మంత్రార్థ భావన ద్వారా, మంత్రార్థంగా ఆయా దేవతలను భావన చేయటం ద్వారా వారు ఉపాసన చేసేటువంటి ఇష్టదేవతల యొక్క సంప్రయోగం అంటే సంపర్కం లేదా సాక్షాత్కారం, వారిని కలవటం, వారిని ప్రత్యక్షంగా చూడటం, వారితో సంభాషించటం, వారి ద్వారా కోరుకున్నటువంటి వరాలను పొందటం అనేది సాధ్యం అని ఈ సూత్రంలో చెప్తున్నారు. స్వాధ్యాయాత్ ఇష్ట దేవతా సంప్రయోగ అని. స్వాధ్యాయాత్ ఇష్టదేవతా సంప్రయోగ అనేది కేవలం మంత్రానుష్ఠానానికి పరిమితమైపోలేదు. స్వాధ్యాయ శబ్దానికి మోక్షశాస్త్రాధ్యయనం అనే అర్థాన్ని కూడా మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాని క్రియాయోగ అన్నప్పుడు, అలాగే నియమాల ప్రస్తావనలో వచ్చినప్పుడు కూడా మోక్షశాస్త్రాధ్యయనం అనేది కూడా స్వాధ్యాయ శబ్దానికి అర్థం అని అనుకున్నాం. స్వాధ్యాయ బాగా ఆవృత్తి చేసి మళ్ళీ మళ్ళీ చదువుకుని మోక్షము, ఆ మోక్షానికి విరుద్ధంగా పనిచేసేటువంటి బంధము, ఈ బంధ మోక్షాల యొక్క వ్యవస్థ, బంధానికి కారణమేమిటి, మోక్షం ఎలా సాధించుకోవాలి, బంధ మోక్షాల మధ్య ఉండేటువంటి అంతరమేమిటి అని గనక మళ్ళీ మళ్ళీ తెలుసుకుంటే, ఆ తెలుసుకోవటం అనేది కేవలం ఊహలకు పరిమితం చేసుకోకుండా శాస్త్రీయంగా గనక ఆ విషయాలను తెలుసుకుంటే, శాస్త్రీయంగా ఆ విషయాలను అధ్యయనం గనక చేసుకున్నట్లయితే అది మోక్ష శాస్త్ర అధ్యయనం అవుతుంది. ఈ మోక్ష శాస్త్రాధ్యయనంలో శాస్త్రీయంగా ఈ మోక్షానికి సంబంధించినటువంటి అంశాలను అధ్యయనం చేసుకోవటం ఒక భాగమైతే, మోక్షాన్ని శాసించేటువంటి ఉపనిషత్తులను, ఆ ఉపనిషత్తులకు సంబంధించినటువంటి ఇతర గ్రంథాలను అధ్యయనం చేసుకోవటం అనేది మరొక భాగం.
గ్రంథాలను శబ్దరూపంలో అధ్యయనం చేసుకోవటం ఒక భాగమైతే వాటి అర్థాలను మనసులో ఆవృత్తి చేసుకోవటం అనేది మరొక భాగం. ఇలా ఇన్ని భాగాలతో కలగలిసి ఉండేటువంటి ఈ మోక్ష శాస్త్రాధ్యయనం గనక చేసుకున్నట్లయితే స్వాధ్యాయాత్ ఇష్టదేవతా సంప్రయోగ, ఇష్టమైనటువంటి దేవతతో సంప్రయోగం సంబంధం అనేది కలిసి వస్తుంది అని మహర్షి గారు చెప్తున్నారు. స్వాధ్యాయాత్ మోక్షశాస్త్రాధ్యయనం ద్వారా ఇష్టదేవతా సంప్రయోగం కలుగుతుంది అని. ఇష్టదేవతా సంప్రయోగం దగ్గర చిన్న పదం ముక్క విరుచుకుంటే మనకు ఇంకా ఎక్కువ అర్థం వస్తుంది. ఈ మోక్షశాస్త్రాధ్యయనం గనక మళ్ళీ మళ్ళీ చేసుకున్నట్లయితే, మోక్షశాస్త్రాధ్యయనం ఉత్సాహంగా గనక చేస్తూ ఉన్నట్లయితే ఇష్టమైన వారు కొంతమంది ప్రత్యక్షమవుతారు, అలాగే దేవతలు కూడా ప్రత్యక్షమవుతారు, దేవత ప్రత్యక్షమవుతుంది. ఇష్ట దేవత సంప్రయోగ అనేది కలుగుతుంది అని ఇష్ట దేవత అనే దాన్ని మనం కొంచెం విరుచుకుని విభాగం చేసుకుని చెప్పుకోవచ్చు. మోక్షశాస్త్రాధ్యయనాన్ని గనక తాదాత్మ్యంగా చేస్తే, మోక్షశాస్త్రాధ్యయనాన్ని గనక శ్రద్ధతో చేసినట్లయితే, ఆ మోక్షాన్ని గనక కోరుకున్నట్లయితే, మోక్షాన్ని కోరుకుని ఆ మోక్షాన్ని ప్రసాదించగలిగిన వారు లేదా ఆ మోక్షానికి దారి చూపించగలిగిన వారు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ నాకు ప్రత్యక్షం కావాలి అని కోరుకున్నట్లయితే కావలసిన వారందరూ వచ్చి సదరు సాధకుడికి మార్గనిర్దేశం చేస్తారు అనే అంశాన్ని ఒకవైపు నుంచి మహర్షి గారు చెప్తున్నారు. స్వాధ్యాయాత్ ఇష్ట సంప్రయోగ అనేటువంటి భాగంలో స్వాధ్యాయం మోక్షశాస్త్రాధ్యయనంలో గనక మునిగి ఉన్నట్లయితే, శ్రద్ధతో తాదాత్మ్యంతో మోక్షశాస్త్రాధ్యయనం చేస్తూ ఉన్నట్లయితే ఆ శాస్త్రానికి సంబంధించినటువంటి ఇష్టులైన వారు పెద్దలు వచ్చి సాక్షాత్కరించి కావలసినటువంటి మార్గనిర్దేశం చేస్తారు. వారితో కలవటం అనేది కుదురుతుంది. స్వాధ్యాయాత్ ఇష్ట సంప్రయోగ. కేవలం ఇష్ట సంప్రయోగ మాత్రమే కాదు, దేవతా సంప్రయోగం అనేది కూడా కుదురుతుంది. దేవతలతో ఆ మోక్షశాస్త్రాధ్యయనం మీద ఉండేటువంటి శ్రద్ధతో దేవతలతో కలవటం అనేది కూడా కుదురుతుంది అని మహర్షి గారు చెప్తున్నారు. స్వాధ్యాయం ద్వారా తమకు ఉండేటువంటి ఈ మోక్ష శాస్త్రం మీద శ్రద్ధ ద్వారా ఆయా మహర్షులను సాక్షాత్కరింపజేసుకుని ఆ మహర్షుల ద్వారా ఉపదేశాన్ని పొంది పైకి వెళ్ళినటువంటి సాధకులు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ దృష్టిలో ఉంచుకుని మహర్షి గారు చెప్తున్నారు. ప్రత్యేకించి సనక సనందన సనాతన సనత్కుమారులు అనేటువంటి వారు నిజమైనటువంటి శ్రద్ధతో ఎవరైనా మోక్షశాస్త్రాధ్యయనం చేస్తూ ఉన్నట్లయితే వారికి కావలసిన సమయంలో లేదా వారు కోరుకున్నప్పుడైనా వచ్చి సాక్షాత్కరించి మార్గనిర్దేశం చేస్తారు అనే విషయాన్ని ఎన్నో పురాణాలు మనకు తెలియచేస్తున్నాయి. అలాగే మోక్షశాస్త్రం మీద శ్రద్ధ ఉండి ముముక్షుత్వం ఉండేటువంటి ప్రతర్ధనుడు అనేటువంటి రాజుగారికి ఇంద్రుడు ప్రత్యక్షమై హితోపదేశాన్ని చేసి, హితమైనటువంటి ఉపదేశాన్ని ఒకదాన్ని చేసి ఆ ఉపదేశం ద్వారా అతనిని సన్మార్గంలోకి ప్రవేశపెట్టినటువంటి సంఘటన కూడా కౌశితకి బ్రాహ్మణోపనిషత్తులో మనకు ఉపలభ్యంగా ఉంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకున్నటువంటి మహర్షి గారు స్వాధ్యాయాత్ మోక్షశాస్త్రాధ్యయనాత్ ఇష్ట దేవతా సంప్రయోగ అనే సూత్రాన్ని ఆ అర్థంలో కూడా చెప్తున్నారు. అయితే మహర్షి గారి అభిప్రాయాలు ఇంతటితో అయిపోయినాయి అని అనిపించటం లేదు. మహర్షి గారి అభిప్రాయంలో దేవతా శబ్దానికి ఏదో స్వారస్యం ఉంది అని అనిపిస్తోంది. అందులోనూ స్వాధ్యాయాత్ ఇష్ట దేవత అని చెప్పుకోవటం ద్వారా, స్వాధ్యాయం ద్వారా ఇష్టమైనటువంటి దేవత సాక్షాత్కరిస్తుంది, ఆ దేవతతో కలయిక అనేది కుదురుతుంది అని చెప్పటం ద్వారా మనకి మహర్షి గారు ఏదో మెసేజ్ ఇస్తున్నట్టుగా చిన్న సందేహం కలుగుతోంది. దాని ప్రకారం గనక ఆలోచించుకుంటే బృహదారణ్యకోపనిషత్తులో శాకల్యుడు అనేటువంటి ఒక మహానుభావుడు, ఈ మహానుభావుడు యాజ్ఞవల్క్య మహర్షి గారిని కొన్ని ప్రశ్నలు వేశాడు.
ఆ ప్రశ్నల్లో మొదటి ప్రశ్న, అసలు దేవతలు ఎంతమంది ఉన్నారు అని. దేవతలు ఎంతమంది ఉన్నారు అని ప్రశ్న వేశాడు. యాజ్ఞవల్క్య మహర్షి గారు తొందరగా సమాధానం చెప్పే లొంగే ఘటమేం కాదు. ఇది కావాలి అంటే దేవతల సంఖ్యను చెప్పేందుకు ఒక గ్రంథం ఉంది, దాని పేరు నివిత్ అని పేరు. ఆ నివిత్లో దేవతల యొక్క సంఖ్య ఉంది, అక్కడికి వెళ్ళి చూసుకో అని చెప్పాడు ఆయన. నివిదా ప్రతిపేదే అని అన్నాడు. నివిదా అంటే నివిత్తులో ఎంతమంది దేవతలు ఉన్నారు చెప్పు అని మళ్ళీ అడిగాడు శాకల్యుడు. నివిత్తులో ఎంతమంది ఉన్నారు అంటే యాజ్ఞవల్క్యుడు గారు చెప్పారు, 3,300 సహస్ర, 3,000 చిల్లర దేవతలు ఉన్నారయ్యా అని చెప్పాడు. చెబితే ఈ శాకల్యుడు ఊరుకోకుండా మళ్ళీ అదే ప్రశ్నను రిపీట్ చేశాడు, ఎంతమంది దేవతలు ఉన్నారు అని. ఈసారి యాజ్ఞవల్క్య మహర్షి గారు పూర్తిగా తగ్గిచ్చేసేసి 33 దేవతలే ఉన్నారు అని తేల్చాడు. 8 వసవః 11 రుద్రాः 12 ఆదిత్యాः ఇంద్రశ్చ ప్రజాపతిశ్చ అని మొత్తం 33 దేవతలు ఉన్నారు అని చెప్పాడు. ఓహో, బాగానే ఉంది, 33 అంటున్నావు, మళ్ళీ అడుగుతున్నాను, ఎంతమంది దేవతలు ఉన్నారో చెప్పు అన్నాడు. అంటే యాజ్ఞవల్క్యుడు గారు 6 పొమ్మన్నాడు. ఆ 6 ఎవరు అని చెప్పాడు. మళ్ళీ ఈయన శాకల్యుడు అడిగాడు, ఎంతమంది దేవతలు ఉన్నారో చెప్పు అని. అంటే 3 అన్నాడు. అయితే మళ్ళీ అడుగుతున్నాను చెప్పు, ఎంతమంది దేవతలు అంటే ఈసారి యాజ్ఞవల్క్య మహర్షి గారు కొంచెం జాగ్రత్తగా 1.5 అని చెప్పాడు. అధ్యర్థం అని చెప్పాడు. సరే, అధ్యర్థం అనే దానికి ఇదేమిటో చెప్పు, వివరణ ఏంటో చెప్పు అన్నాడు. అది కూడా చెప్పేశాడు. చివరికి మళ్ళీ అడిగాడు, ఎంతమంది దేవతలు ఉన్నారు అని ఫైనల్గా తేల్చి చెప్పు అని. అంటే ఏకో దేవ అని తేల్చాడు యాజ్ఞవల్క్య మహర్షి గారు. ఎవరా ఏకో దేవ అనంటే దానికి సమాధానంగా ప్రాణ అని చెప్పాడు. ప్రాణ ఏకో దేవ, ప్రాణమే ఒకే దేవుడు, ఒకే దేవత ఉంది. ఆ దేవత ప్రాణము. ఏమిటా ప్రాణము? మనుషులు పీల్చేటువంటి గాల, మరొకట అంటే కాదు, తదేవ బ్రహ్మ అని చెప్పాడు. ఆ ప్రాణం వేరే ఎవరో కాదు, బ్రహ్మ. ఆ ప్రాణానికే మరొక పేరు బ్రహ్మ, లేదా బ్రహ్మకే మరొక పేరు ప్రాణం. ప్రాణమే ఆ ఒక్క దేవత. ఒకే దేవత ఉంది. ఆ ఒకే దేవత యొక్క రూపాంతరాలు మిగతావన్నీ. 1.5 అని చెప్పుకున్నా, 3 అనుకున్నా, 33 అనుకున్నా, లేదా 6 అనుకున్నా, 3,000 చిల్లర పెట్టుకున్నా, 33 కోట్లు అనుకున్నా, ఎంతమంది అని అనుకున్నా సరే ఈ ప్రాణం అనబడేటువంటి బ్రహ్మ యొక్క రూపాంతరాలు అవన్నీ. ఏకో దేవ, ఒకే దేవుడున్నాడు. ఎవరు అంటే ఆయన బ్రహ్మ. ఒకే దేవత ఉంది. ఎవరా దేవత అంటే ప్రాణం అనేటువంటి దేవత, లేదా బ్రహ్మ అనే దేవత అని యాజ్ఞవల్క్య మహర్షి గారు చెప్పారు. యాజ్ఞవల్క్య మహర్షి గారు చెప్పినటువంటి ఆ దేవత గురించి మహర్షి గారు ప్రస్తావన చేసి తీరుతారు కదా. ఒకే దేవత ఉంది, ఒకే దేవుడున్నాడు. ఆ దేవుడు పరమాత్మ మాత్రమే. ఈశ్వరుడు అని ఇంతకుముందు మహర్షి గారు చెప్పిన వాడే ఆ దేవుడు. ఆ దేవుడి యొక్క సంప్రయోగం కనుక కలగాలి అంటే, ఆ దేవుడితో కలవటం, లేదా ఆ దేవుడిని సాక్షాత్కరింపజేసుకోవటం, లేదా ఆ దేవుడిని చూడటం, ఆ దేవుడితో మాట్లాడుకోవటం, ఆ దేవుడి సాక్షాత్కారం ద్వారా లాభాలను పొందటం అనేది జరగాలి అంటే ఏం చేయాలి అంటే స్వాధ్యాయం చేసుకోవాలి. స్వాధ్యాయం అంటే ఆయన వేరే స్వాధ్యాయంతో తొందరగా లొంగడు. మొదటి వేదాధ్యయనానికి తొందరగా లొంగడు. మంత్రానుష్ఠానానికి కూడా అంతగా ఏమీ లొంగడు. మిగతా చిన్న చిన్న స్వాధ్యాయాలకి అసలే లొంగడు. ఆయన కేవలం మోక్షశాస్త్రాధ్యయనానికి మాత్రమే లొంగుతాడు. ఈ మోక్షశాస్త్రాన్ని అధ్యయనం చేసుకోవటం ద్వారా ఆ మోక్షశాస్త్రమైనటువంటి ఉపనిషద్వాక్యాలను, ఆ ఉపనిషద్వాక్యాల యొక్క వ్యాఖ్యానాలను మళ్ళీ మళ్ళీ భావన చేసుకోవటం ద్వారా, ఆ భావనను ఆత్మానుసంధానం చేసుకోవటం ద్వారా, తన యొక్క అనుభవంతో కలుపుకోవటం ద్వారా, ఆ అనుభవాన్ని నిలబెట్టుకోవటం ద్వారా మాత్రమే ఈ దేవతను కలవటం కుదురుతుంది. అందులోనూ ఈ దేవత ఎలాంటి దేవత అంటే ఇష్టదేవత. అందరికీ ఇష్టమైనటువంటి దేవత, ఒకరికి మాత్రమే ఇష్టమైన దేవత కాదు.
అందరికీ స్వాత్మరూపంగా ఉండేటువంటి, అందరికీ ఇష్టమైనటువంటి, అందరికీ సుఖస్వరూపాన్ని ఇచ్చేటువంటి, అందరికీ తన యొక్క సుఖస్వరూపంలోని మాత్రలను పంచేటువంటి దేవత ఈ దేవత. అలాంటి ఇష్టదేవత, అందరికీ ఇష్టమైనటువంటి దేవతతో కలవాలి అంటే, అందరికీ ఇష్టమైనటువంటి ఆ పరమాత్మను తెలుసుకోవాలి అంటే, లేదా ఆ పరమాత్మను సాక్షాత్కరింపజేసుకోవాలి అంటే, ఆ పరమాత్మను ప్రత్యక్షంగా ఈశ్వరుణ్ణి గనక కళ్ళతో చూసినంత ప్రత్యక్షంగా చూడాలి అంటే, దానికి ఈ మోక్షశాస్త్రాధ్యయనం అనేది చేసి తీరాలి అని మహర్షి గారి యొక్క అభిప్రాయం తెలుస్తూనే ఉంది. లేదా మహర్షి గారు ఈ రకమైనటువంటి పద విన్యాసం చేసి ఉండరు. మంత్రానుష్ఠానాత్ మంత్రార్థ దేవతా సంప్రయోగ సూత్రం బాగానే ఉంది. వేదాధ్యయనాత్ తదర్థ దేవతా సంప్రయోగ సూత్రం బాగానే ఉంది. ఇలాంటి సూత్రం రాయకుండా స్వాధ్యాయాత్ ఇష్ట దేవతా సంప్రయోగ అనే సూత్రం మహర్షి గారు ఎందుకు రాశారు అని ఆలోచిస్తే, ఈ అర్థం కూడా మహర్షి గారి మనసులో ఉంది అని మనకు స్పష్టంగా తెలుస్తోంది. చివరి స్థాయి అర్థమైనటువంటి ఈ అర్థంతో పాటు మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి మిగతా అర్థాలను కూడా గుచ్చి మహర్షి గారు ఒకే సూత్రాన్ని స్వాధ్యాయాత్ ఇష్ట దేవతా సంప్రయోగ అనేటువంటి సూత్రాన్ని మన ముందు ఉంచుతున్నారు. ఉంచటం ద్వారా స్వాధ్యాయం వేదాధ్యయనం అయితే, ఆ వేదాధ్యయనం ద్వారా అనుకున్నటువంటి కోరుకున్నటువంటి దేవతలను కలవవచ్చు అని ఒక అర్థాన్ని చెప్తున్నారు. దానితో పాటుగా స్వాధ్యాయం గనక మంత్రానుష్ఠానం అయితే, ఆ మంత్రానుష్ఠానం ద్వారా ఆ మంత్రార్థ దేవతను సాక్షాత్కరింపజేసుకోవచ్చు అనే మాట చెప్తున్నారు. ఈ రెండిటికి మధ్య వేదం యొక్క ఉపవిద్యలైనటువంటి విద్యల యొక్క అధ్యయనం ద్వారా ఆ కోరుకున్నటువంటి దేవతలను సాక్షాత్కరింపజేసుకోవచ్చు అనే మాటను కూడా చెప్తున్నారు. చివరికి మోక్షశాస్త్రాధ్యయనం ద్వారా, ఆ మోక్షశాస్త్రాధ్యయనం చేస్తూ ఉండగా ఆ మోక్షానికి కావలసినటువంటి సరంజామాను అందించే మహర్షులు, దేవతలు వీరందరూ ప్రత్యక్షం అయిన తరువాత, అవసరమైతే ప్రత్యక్షమైన తరువాత చివరికి పరమాత్మ సాక్షాత్కారాన్ని కూడా ఈ స్వాధ్యాయంతో సాధించుకోవచ్చు అనే అంశాన్ని కూడా మనకు బోధిస్తున్నారు. అన్ని అంశాలను గుచ్చి స్వాధ్యాయాత్ ఇష్ట దేవతా సంప్రయోగ అనే సూత్రాన్ని మన ముందు ఉంచుతున్నారు. మనకి ఈ సూత్రం ఇచ్చేటువంటి స్ఫూర్తి ఏమిటి అనేది మన ముందున్న ప్రశ్న. ఇందులో ఏ అర్థానికి మనం దగ్గరగా ఉన్నాము అని మనం ఆలోచించుకోవలసినటువంటి విషయం. దేనికి దగ్గరగా ఉన్నాము? మనకేమైనా కాస్తంత సంగీతం వచ్చు అని అనుకుంటే, ఆ సంగీతాన్ని వేరే అవసరాలకు వాడుకోకుండా, గ్రామ్యమైనటువంటి పాటలను పాడకుండా, వేరువేరు అర్థాలను ఇచ్చేటువంటి పాటలను పాడుకోకుండా, కేవలం భగవంతుడి యొక్క తత్వాన్ని బోధించే పాటలను, లేదా భగవంతుడి నామాలనే కలిగి ఉన్నటువంటి పాటలను పాడుకోవటం అనేది మనం ఈ స్వాధ్యాయం కింద తెచ్చుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే నాట్యానికి, ఇతర లలిత కళలకు కూడా ఇదే నియమాన్ని వర్తింపజేసుకోవచ్చు. వేదానికి, ఆ వేదమూలమైనటువంటి విద్యలకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని ఈ దేవతా సాక్షాత్కారానికి వాడుకునే దిశగా మనం ఒకవైపు నుంచి ప్రయత్నం చేసుకోవచ్చు. రెండవ వైపు నుంచి మనకు ఉన్నటువంటి చిన్న చిన్న మంత్రాలు, పెద్ద మంత్రాలు ఏమీ అక్కర్లేదు, ఒక చిటికెలో సిద్ధినిచ్చే మంత్రాలు ఏమీ మనకు అక్కర్లేదు. మనకు ఉండేటువంటి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి త్రయోదశాక్షర మంత్రం చాలు, లేదా శ్రీరామ అనే ఒక మంత్రం చాలు, శ్రీకృష్ణ అనే ఒక మంత్రం చాలు, ఏదో శరవణ భవ చాలు, ఇంకోటేదో చాలు. ఆ ఇష్టదేవతా ప్రతిపాదకమైన మంత్రం, ఆ మంత్రంలో ఏవో బీజాక్షరాలు ఉండాలి, అవి ఉండాలి, ఇవి ఉండాలి అనేటువంటి నియమం కూడా ఏం లేదు. ఆ మంత్రాన్ని మనం ఆ దేవత యొక్క భావనకు ఎంతవరకు వాడుకోగలుగుతున్నాము అనేటువంటి దృష్టిలో గనక చేసుకోగలిగినట్లయితే, అలాంటి స్వాధ్యాయం కూడా మనకు దేవతా సాక్షాత్కారాన్ని తప్పకుండా తెస్తుంది అని ఈ సందర్భంలో మనం అనుకోవచ్చు. వీటన్నిటితో పాటు విడవకుండా ఈ మోక్షశాస్త్రాధ్యయనాన్ని చేసుకుంటూ ఉండటం అనేది కూడా మనం చేయగలిగినటువంటి పనిలో మనం భాగంగా భావించుకోవచ్చు. మోక్షశాస్త్రాధ్యయనానికి నిరంతరాధ్యయనం ఒకవేళ కుదరకపోయినా
కనీసం శ్రవణమో లేదా చిన్నపాటి మననమో లేదా ఆ అంశం మీద దృష్టి ఉంచుకోవటమో లాంటి చిన్న చిన్న ప్రయత్నాలైనా చేసుకుని ఈ మోక్షశాస్త్రాధ్యయనాన్ని చిన్న స్థాయిలోనో పెద్ద స్థాయిలోనో చేసుకుంటూ ఆ ఇష్టదేవత సంప్రయోగం అనే దాన్ని మనం సాధించుకోవచ్చు. అలా సాధించుకునే దిశగా మనల్ని ప్రోత్సహించటానికి మహర్షి గారు స్వాధ్యాయాత్ ఇష్టదేవత సంప్రయోగ అనే సూత్రాన్ని మన ముందు ఉంచుతున్నారు. మానవులకి దేవతలు ప్రత్యక్షమవుతారు అంటే తొందరగా ఉత్సాహం కలుగుతుంది అనే అభిప్రాయం మహర్షి గారికి తెలిసిపోయి ఉంటుంది. దేవతల్ని కళ్ళారా చూడాలి అనేటువంటి కోరిక మానవులలో కొంతమందికైనా కొంచెం భక్తిభావం ఉన్నవారికి తప్పకుండా ఉంటుంది. దాన్ని ఈ దిశగా ప్రోత్సహించాలి అనే అభిప్రాయాన్ని కూడా మహర్షి గారు వ్యక్తం చేస్తూ స్వాధ్యాయాత్ ఇష్టదేవత సంప్రయోగ అని అంటున్నారు. మనం ఈ ఇష్టదేవతా సంప్రయోగాన్ని సాధించుకోవటానికి మనకు ఉండేటువంటి పరిమితులలో ఉండే స్వాధ్యాయాన్ని వాడుకుని ఇష్టదేవతా సంప్రయోగం దాకా వెళ్ళేందుకు ప్రయత్నమైతే తప్పకుండా చేద్దాం. ఫలితం ఎప్పుడైతే అది అప్పుడు వస్తుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనే నియమం ఉండనే ఉంది. స్వాధ్యాయం మీద దృష్టి పెడదాం, ఇష్టదేవతా సాక్షాత్కారం అవుతుంది అని విశ్వసిద్దాం. మనకు అలాంటి నిరంతర స్వాధ్యాయ వ్రతాన్ని అందించవలసిందిగా ఆ మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఇంతవరకు స్వాధ్యాయ వైభవాన్ని అనేక గాథల ద్వారా ఆచారాల ద్వారా ఆలకించి తరించాం. అదే స్వాధ్యాయం మోక్ష శాస్త్రాన్ని గురించి కూడా మనం ఈనాడు భగవద్గీతలో మోక్ష సన్యాస యోగంలో సాక్షాత్తు ఇంద్రుడు కూడా ఇంద్ర పదవి వద్దని విష్ణువు దగ్గరే ఉండేటువంటి భాగ్యాన్ని పొందినటువంటి స్థితి ఉందని పద్మపురాణాదులు తెలియజేస్తూ ఉన్నాయి. పరమాత్మ స్వయంగా సారాన్ని అంతటినీ కూడా భగవద్గీత సారాన్ని ఇనువడింపజేసి సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయ మత్ప్రసాదాత్ అవాప్నోతి శాశ్వతం పదమవ్యయం అని చెప్పి స్వయంగా చెబుతూ పరమాత్మ అందరిలో ఉన్నాడనే సత్యాన్ని ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ అని ఆ పరంధామ యొక్క స్థితిని ఆయన ఉండేటువంటి ప్రదేశాన్ని కూడా స్వయంగా చెబుతూ చివరికి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వజ అహం త్వా సర్వ పాపేభ్య మోక్షయిష్యామి మాశుచః అని చెప్పి నొక్కి ఒక్కాడిస్తూ భక్తి భావనతో తనని ఆశ్రయించమని తద్వారా కలిగేటువంటి దివ్య వైభవాన్ని గురించి ఉపదేశించినటువంటి దివ్య అధ్యాయం. దీని ద్వారా అర్జునుడు కూడా ఉపదేశాన్ని పొంది స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అని తన సందేహ నివృత్తి కలిగిందని చాటి చెప్పినటువంటి స్థితి కలిగినటువంటి అధ్యాయం. అలాగే మనకందరికీ కూడా ఆ పరంధాముని యొక్క దివ్య ధామంలో ఈ తిరుమల క్షేత్రం నుంచి ఈ ఉపదేశ సారాన్ని విన్నాం కాబట్టి అటువంటి మోక్షం కైవల్యం అందరికీ కూడా సిద్ధించే విధంగా మన యోగ సాధన ఉండాలని అటువంటి సాధన వైపు మనల్ని నడిపించమని మనం కూడా అర్జునుని వలె భక్తితో ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నేటి పారాయణ కార్యక్రమాన్ని శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు పఠిద్దాం. మంగళాంతంగా ఈ పారాయణ ప్రవచన కార్యక్రమాన్ని పరిసమాప్తి చేసుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థనా. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగే అష్టాదశాధ్యాయే
श्लोकाः बुद्ध्या विशुद्धया युक्तः धृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयान् त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च विविक्तसेवी लघ्वाशी यत वाक्कायमानसः ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः अहङ्कारं बलं दर्पं कामं क्रोधं परिग्रहं विमुच्य निर्ममः शान्तः ब्रह्मभूयाय कल्पते ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् भक्त्या मामभिजानाति यावान्यश्चामि तत्त्वतः ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रयः मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्ययम् चेतसा सर्वकर्माणि मयि सन्न्यस्य मत्परः बुद्धियोगमुपाश्रित्य मच्चित्तः सततं भव मच्चित्तः सर्वदुर्गाणि मत्प्रसादात् तरिष्यसि अथ चेत्त्वमहङ्कारात् न श्रोष्यसि विनङ्क्ष्यसि यदहङ्कारमाश्रित्य न योत्स्य इति मन्यसे मिथ्यैष व्यवसायस्ते प्रकृतिस्त्वां नियोक्ष्यति स्वभावजेन कौन्तेय निबद्धस्वेन कर्मणा कर्तुं नेच्छसि यन्मोहात् करिष्यस्य वशोऽपि तत् ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया तमेव शरणं गच्छ सर्वभावेन भारत तत्प्रसादात् परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम् इति ते ज्ञानमाख्यातं गुह्यात् गुह्यतरं मया विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु सर्वगुह्यतमं भूयः शृणु मे परमं वचः इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम् मन्मना भव मद्भक्तः मद्याजी मां नमस्कुरु मामे वैष्यसि सत्यन्ते प्रतिजाने प्रियोऽसि मे सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः इदं ते न तपस्काय न भक्ताय कदाचन न चाशुश्रूषवे वाच्यं न च मां योऽभ्यसूयति य इदं परमं गुह्यं
मामे वैष्यत्यसंशयः न च तस्मान्मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तमः भविता न च मे तस्मात् अन्यः प्रियतरो भुवि अध्येष्यते च य इमं धर्म्यं संवादमावयोः ज्ञानयज्ञेन तेनाहम् इष्टस्यामिति मे मतिः श्रद्धावाननसूयश्च शृणुयादपि यो नरः सोऽपि मुक्तः शुभान् लोकान् प्राप्नुयात् पुण्यकर्मणाम् कच्चिदेतच्छ्रुतं पार्थ त्वयैकाग्रेण चेतसा कच्चिदज्ञानसम्मोहः प्रनष्टस्ते धनञ्जय अर्जुन उवाच नष्टो मोहस्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव सञ्जय उवाच इत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मनः संवादमिमम श्रौषम् अद्भुतं रोमहर्षणम् व्यासप्रसादात् श्रुतवान् एतद्गुह्यमहं परम् योगं योगेश्वरात् कृष्णात् साक्षात् कथयत स्वयं राजन् संस्मृत्य संस्मृत्य संवादमिममद्भुतम् केशवार्जुनयोः पुण्यम् हृष्यामि च मुहुर्मुहुः तच्च संस्मृत्य संस्मृत्य रूपमत्यद्भुतं हरेः विस्मयो मे महान् राजन् हृष्यामि च पुनः पुनः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे मोक्षसंन्यासयोगे अष्टादशाध्याये श्लोकाः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम्
श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। Oh